దౌత్యపరంగా భారత్కు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ చెరలో చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ను చర్చల ద్వారా వెనక్కి రప్పించింది కేంద్ర విదేశాంగ శాఖ. పూర్ణం కుమార్ షాను అటారీ వాఘా బోర్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించింది పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాన్ పీకే షా పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయాడు. ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద గస్తీ కాస్తూ దాయాది రేంజర్స్కు చిక్కాడు. అప్పటి నుంచి పాక్ చెరలో ఉన్న పూర్ణం కుమార్ షాను తాజాగా భారత్ వెనక్కి తీసుకువచ్చింది. అలాగే రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలో భారత భూభాగంలోకి వచ్చిన పాక్ రేంజర్ను కేంద్రం విడిచిపెట్టింది. దౌత్యపరంగా భారత్కు భారీ విజయమే దక్కింది. పాకిస్తాన్ చెరలో చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ను చర్చల ద్వారా వెనక్కు రప్పించింది కేంద్ర విదేశాంగ శాఖ. పూర్ణం కుమార్ షాను అటారీ వాఘా బోర్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించింది పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాన్ పీకే షా పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయాడు. ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద గస్తీ కాస్తూ దాయాది రేంజర్స్కు చిక్కాడు. అప్పటి నుంచి పాక్ చెరలో ఉన్న పూర్ణం కుమార్ షాను తాజాగా భారత్ వెనక్కు తీసుకొచ్చింది. అలాగే రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సమీపంలో భారత భూభాగంలోకి వచ్చిన పాక్ రేంజర్ను కేంద్రం విడిచిపెట్టింది.